హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సో ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసి కొంచెం దోరగా వేయించాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కందిబ్యాళ్ళు కూడా యాడ్ చేసి వేయించాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను జీలకర్ర, ఆ తర్వాత కందిబ్యాళ్ళు. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం మిక్సీలో మరి కొన్ని తెల్లవాయలు, సాల్ట్ యాడ్ చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా అయితే రైస్లోకి కానీ అది బాగుండదు. సో ఇట్లా బరకగా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరువాత పెట్టుకోవాలి అన్నమాట. సో ఎండుమిర్చి, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసి అది వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఇది గ్రైండ్ చేసినది కూడా వేసి మరి దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది.